పెట్టి నీళ్లు లిఫ్ట్ చేస్తే మొత్తం మట్టి మట్టి నీళ్లు, మట్టి రంగులో నీళ్లు, ఆగమాగం పరిస్థితి. అందుకే భేషజానికి పోకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర ప్రజల తాగునీటి పరిస్థితి దృష్టిలో పెట్టుకొని వాతావరణ నిపుణులు చెప్తున్నారు ఎల్నినో వచ్చిందని, వాళ్లకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటాడు. వాతావరణ నిపుణులు కరువు వస్తుందిరా అంటే వాళ్ళకు బెల్ట్తో కొట్టాలి అంటాడు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు పాపం ఎంత ఘోరం అంటే, వాళ్ళు నేను ఉదయం మాట్లాడిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, అన్నా మీరు కళ్ళలో నీళ్లు, మీ కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే మాకు మంచిగా అనిపించలే అన్నా, మీరు మాతో తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఏమనుకోక శ్యామ్ అన్న, ఈ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడినందుకు ఆయన తరపున, రాజకీయ వ్యవస్థ తరపున ఇంజనీర్లుగా పనిచేసి, ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి, నిజాయితీగా పనిచేసిన మీరు బాధపడడం నాకు బాధ అనిపించింది శ్యామన్న అని చెప్పి ఫోన్ చేస్తే ఆయన ఒకటే మాట అన్నాడు, అన్న ఆయనకు తెలియదు కావచ్చు, నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నోన్ని, తెలంగాణ రాకమునిపై రిటైర్ అయినోన్ని, నన్ను పట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు లేదు అవినీతి జరిగింది అలా నువ్వు కూడా ఉన్నావు, నువ్వు చెర్లపల్లికి పంపుతా అంటే బాధ అనిపించిందన్న. నిజాయితీగా బతికినోన్ని అట్లా అవమానకరంగా నన్ను, నేను రాష్ట్ర హితం గురించి మాట్లాడుతుంటే, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడుతుంటే బట్టగాల్చి మీదేస్తే బాధ అయిందన్న అని చెప్పి ఆ పెద్ద మనిషి దాదాపు 70 ఏళ్ల పైన ఉంటాడు, ఆయన కళ్ళనీళ్లు పెట్టుకుంటే నిజంగా గోస అనిపించింది. రేవంత్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా, నీకు కోపం ఉంటే మా మీద, రక్తం కావాలంటే రక్తం ఇస్తాం, కేసులు పెట్టుకుంటామంటే పెట్టుకో, ఏం పిక్కుంటావో పిక్కో, కానీ మా మీద కోపం ఇయ్యాల రైతుల మీద, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద చూపెట్టి ఏ పైశాచిక ఆనందం అయితే నువ్వు పొందాలనుకుంటున్నావో ఇది సమంజసం కాదు. ముఖ్యమంత్రిగా, కుటుంబ పెద్దగా ఇది పద్ధతి కాదు. ఇకనైనా బుద్ధి తెచ్చుకో, మాట మార్చుకో, మాట తీరు మార్చుకో. నీకంటే ఎక్కువ భాష మాకు వస్తుంది, నీకంటే ఎక్కువ గట్టిగా మాట్లాడే తెలివి మాకుంది, నీకంటే ఎక్కువ మరి నీ భాషలోనే సమాధానం చెప్పే సత్తా నాకుంది. కానీ ఈరోజు వేదిక అది కాదు, సందర్భం అది కాదు. ఇక్కడ నీళ్ల పరిస్థితి చూస్తే, నీళ్లు లేక గోసపడుతున్న రైతులను చూస్తుంటే, మొన్ననే కమలాకర్ గారి నాయకత్వంలో అక్కడ పోయి ధర్నా చేసి, వంటవార్పు చేసి, రైతులందరూ అయ్యా తొందరగా నీళ్లు నింపండి, మా 10-12 ఊర్లు ఎండిపోతున్నాయి, దయచేసి నీళ్లు ఇవ్వండి అని చెప్పి మొత్తుకుంటా ఉన్నారు. అన్ని చూసిన తర్వాత అయినా నీ మనసు కరగకపోతే, ఇవాళ ఎస్ఆర్ఎస్పీ మొత్తం మరి ఖాళీ అయిపోయే పరిస్థితి. ఫ్లడ్ ఫ్లో కెనాల్లో కూడా నీళ్లు లేవు, ఎక్కడా నీళ్లు. మంచిగా బ్రహ్మాండంగా ఎస్ఆర్ఎస్పీ నింపుకునే మార్గం ఉంది మనకి. నెక్స్ట్ 100 డేస్, నెక్స్ట్ 100 రోజులు కన్నెపల్లి దగ్గర ప్రవాహం ఉంటుందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు, ఇంజనీర్లు చెప్తా ఉన్నారు. చరిత్ర చూస్తే ఇప్పుడు జూలై నుంచి అక్టోబర్ దాకా 100 రోజులు బ్రహ్మాండంగా అక్కడ వరద ఉంది. 100 రోజులు మీరు కావాలంటే రోజుకు 3 టీఎంసీలు ఎత్తొచ్చు, లేదా మీకు ఇష్టం లేకపోతే 2 టీఎంసీలు ఎత్తొచ్చు, కావాలంటే 200 టీఎంసీలు లేదా 300 టీఎంసీలు. మొత్తం గోదావరి మీద ఆధారపడ్డ అన్ని రిజర్వాయర్లన్నీ కూడితే కూడా 418 టీఎంసీలు కంబైన్డ్ కెపాసిటీ ఎస్ఆర్ఎస్పీతో కలిపి. ఆ 418 టీఎంసీలో ఇలా ఉన్నది 85-86 టీఎంసీలు మాత్రమే. మరి మీరు నిజంగా ప్రభుత్వాన్ని నడుపుతుంటే, సర్కారు కాదు మీ సర్కస్ కాదు, సర్కారు నడుపుతున్నా అనుకుంటే, మీరు కరెక్ట్ గా నెక్స్ట్ 100 డేస్ లిఫ్ట్ చేస్తే ప్రతి జలాశయం నుండి రైతు పంట పండుతుంది, రాష్ట్రం సుభిక్షంగా ఉంటది, రాష్ట్రంలో మరి ఇబ్బందికర పరిస్థితి ఉండదు. ఇది వాస్తవం. నీకెంతసేపు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని ప్రాసలు, పంచి డైలాగులు, పిచ్చి పిచ్చి మాటలు, ఇవాళ అన్ని నిక్షేపంగా ఉన్నాయి. ఒక నీ బుర్ర తప్ప అన్ని నిక్షేపంగా ఉన్నాయి. కాళేశ్వరం సిస్టమ్ లో రిజర్వాయర్లు మంచిగానే ఉన్నాయి, కాళేశ్వరం సిస్టమ్ లో బరాజులు మంచిగానే ఉన్నాయి, పంప్ హౌజులు మంచిగానే ఉన్నాయి, కెనాల్లు మంచిగానే ఉన్నాయి, మొత్తం మోటార్లు మంచిగానే ఉన్నాయి, సబ్ స్టేషన్లు మంచిగానే ఉన్నాయి, అన్ని చక్కగానే ఉన్నాయి. ఒక నీకు బుర్రనే చక్కగా పనిచేస్తలేదు. అనవసరంగా బేషజానికి పోయి పంపులు చాలు చేస్తే ఇన్ని రోజులు అన్ని మంచిగానే ఉన్నా, వీడు అబద్ధాలు చెప్పిండని ప్రజలు గుర్తుపడతారని చెప్పి నీ భయం. అది కూడా నీకు చెప్తున్నాం మేము. నువ్వు ఒకవేళ పంపులు చాలు చేసి రైతులకు నీళ్ళు ఇస్తే నీ దొంగతనం, నీ అబద్ధం కూడా మేము మాట్లాడము. ఈ కాడ నుంచి నువ్వు ఇన్ని రోజులు చెప్పిన బక్వాస్ మాటలు కూడా మేము కూడా మర్చిపోతాం, నువ్వు కూడా మర్చిపో. కానీ పంపులు చాలు చేయి, చాలు చేసి ఈ కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, నల్లగొండ కానీ, వరంగల్ కానీ, ఉమ్మడి జిల్లాలు, వాటి మీద ఆధారపడ్డ లక్షలాది ఎకరాల పంట, లక్షలాది గొంతులు ఎండిపోయే పరిస్థితి, కరెంటు ఉత్పత్తికి ప్రమాదం వచ్చే పరిస్థితి, వీటిని ప్రభుత్వాధినేతగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నివారణ చేయగలిగేది. ఎందుకంటే మీరు ఒక్క ఇషారా ఇవాళ కేసీఆర్ గారు మాకు ఇస్తే మేము పంపులు చాలు చేయడానికి మేము రెడీగా ఉన్నాం. కానీ కేసీఆర్ గారు పెద్ద మనిషి, వారు మాకు చెప్పింది ఒకటే, సంయమనం పాటించండి, ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం అని చెప్పి కేసీఆర్ గారు మమ్మల్ని సంయమనం పాటించమని చెప్తున్నారు. నిజంగానే మరి వాళ్ళ రైతులు కనుక అనుకుంటే, రైతులు కనుక మరలబడితే, రేవంత్ రెడ్డి నువ్వు ఆదర్శంగా తీసుకునే హిట్లర్. నేను అడిగిన ఒక పెద్ద మనిషిని, ఈ రక్తంలో లేదని అడిగిన నేను,
ఈ రక్తం జల్లుమంటాడు ఏంది ఈయనకేమైనా పిచ్చా అంటే ఒక పెద్ద మనిషి చెప్పిండు, సార్ ఇదివరకు హిట్లర్ అంటాడు ఒకడు ఉండే, వాడు కూడా గిట్లే చేసిండు, ఈయన ఆయనకు ఆదర్శం అంటాడు హిట్లరు, కాబట్టి ఆ లక్షణాలు అన్ని వచ్చినట్టున్నాయి ఈయనకు, హిట్లర్ లక్షణాలు కొన్ని, తుగులక్ లక్షణాలు కొన్ని, అందుకే అందులోకెళ్ళే ఇలాంటి అడ్డమైన మాటలు మాట్లాడుతుండు అని. నిజంగా రక్తమే కావాలంటే రక్తం కూడా ఇస్తాం, తీసుకో, కానీ రైతులకు నీళ్ళు ఇవ్వమని చెప్పి మళ్ళొకసారి చెబుతూ, మరి మా మీడియా మిత్రులతో కూడా ప్రార్థన, దయచేసి ఇన్ని జలాశయాలు ఉన్నాయి, దయచేసి మీరు కూడా మీ కెమెరా మిత్రులకు చెప్పి అక్కడ కన్నెపల్లి దగ్గర వృధాగా పోతున్న నీళ్లు మా మాట మీ మాట కాదు, మీరు కావాలంటే ఆ కెమెరా ద్వారా ప్రజలకు చూపెట్టాలని చెప్పి కూడా కోరుతూ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ కూడా నేను మీకు ఇస్తాను. అన్నారం సుందిల్లా గ్రౌటింగ్ జూన్ 2024 అంటే మా ప్రభుత్వం దిగిపోయిన 6 నెలలకే గ్రౌటింగ్ అయిపోయింది. గ్రౌటింగ్ అయిపోయిన తర్వాత ఇవాళ అక్కడ పరిమిత స్థాయిలో నీళ్లు నింపవచ్చని నేను చెప్పట్లేదు. నిన్న మొన్న తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ రాసిన లేఖలో వాళ్ళు చెప్పారు, ఫుల్ కెపాసిటీ కాకపోయినా పరిమిత స్థాయిలో నీళ్లు నింపి లిఫ్ట్ చేసుకోవచ్చు, గ్రౌటింగ్ అయిపోయింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇంజనీరింగ్ విభాగం వెళ్లి రిపోర్ట్ ఇచ్చింది. కావాలంటే నేను కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెడతా, మీరు చూసుకోవచ్చు నేను అబద్ధం చెప్పినట్టయితే. రెండవది, ఎల్లంపల్లి కాడికి నుంచి పైకి సిస్టమ్ అంతా ఇంటాక్ట్ ఉంది, ఏ ఇబ్బంది లేదు. కాబట్టి ఇవాళ అడ్డం వస్తున్నదల్లా అహం. రేవంత్ రెడ్డి ఈగో దెబ్బతిన్నది, తప్పు ఒప్పుకోవడానికి ఆయనకి ఈగో అడ్డం వస్తున్నది. ఏంటి తప్పు? కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని చెప్పిన కదా, మరి కాళేశ్వరంకి వెళ్ళి నీళ్లు లిఫ్ట్ చేసుకునే సౌలతు నువ్వు రిపేర్ చేయకుండానే బరాజును ఉంది అని బీఆర్ఎస్ ఎక్స్పోజ్ చేస్తుంటే ఆయన గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డది. చెప్పస్తలేదు, మింగస్తలేదు, కక్కస్తలేదు, ఏం చెప్పాలనో చెప్పస్తలేదు. మొన్నేమన్నాడు, మేము మొదలు మాట్లాడితే ఏడికెళ్ళి పోతాయి అన్నాడు. మేము పోయి నీళ్లు చూపెట్టినాక ఇప్పుడు ఉల్టా కథ మార్చిండు. ఎన్డీఎస్ఏ చెప్తుంది అంటాడు. ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది? రిటైర్డ్ ఇంజనీర్లు ఏం చెప్తున్నారు? అన్నారం సుందిల ద్వారా పరిమితంగా నీళ్లు తీసుకొని పోవచ్చు, పరిమితంగా నీళ్లు నిల్వ ఉంచి లిఫ్ట్ చేయొచ్చు అని చెప్తా ఉన్నారు. నేను ఇంకొక మాట కూడా అంటా ఉన్నా, ఇవాళ కేంద్ర మంత్రి ఇక్కడ ఉన్నారు బండి సంజయ్ గారు, నేను వారిని కూడా అడుగుతా ఉన్నా, ఈ ఎన్డీఎస్ఏ ఏంటిది? ఎన్డీఎస్ఏ అది ఎన్డీఎస్ఏ రిపోర్టా ఎన్డీఏ రిపోర్టా? అది నాకు తెలియక అడుగుతా ఉన్నా. అరే మీరు మేడిగడ్డ ఏదో కుంగింది అని కాంగ్రెస్ వాళ్ళు అనగానే 2 రోజులనే రిపోర్ట్ ఇచ్చింది ఎన్డీఎస్ఏ. ఏది? అక్టోబర్ 2023లో విత్ ఇన్ 48 hours రిపోర్ట్ ఇచ్చింది బ్రదర్. అసలు నీళ్ళల్లో కాలు పెట్టలే, 1 మీటర్ పెట్టలే, కిందికి పోయి చూడలే, సాయిల్ టెస్టింగ్ చేయలే, విత్ ఇన్ 48 hours హడావుడిగా కాంగ్రెస్ వాళ్ళు దున్నపో తినిందంటే బీజేపీ వాళ్ళు దుడ్డెని కట్టేయమన్నట్టు రిపోర్ట్ ఇచ్చింది. ఇచ్చినాక ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రాథమిక నివేదిక ఇచ్చినాక తదుపరి నివేదిక ఏమిస్తారు? ఆటోమేటిక్ గా మొదటి ఇచ్చిన నివేదికను కరాబరేట్ చేసుకుంటూ దాన్ని సమర్థించుకుంటూ అబద్ధానికి మళ్ళీ 100 అబద్ధాలు జోడించి ఇంకో అబద్ధ నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఆ శిఖండి లాంటి నివేదికను అడ్డం పెట్టుకొని, బీజేపీని అడ్డం పెట్టుకొని, బీజేపీ ఇచ్చిన నివేదికను అడ్డం పెట్టుకొని డ్రామా చేస్తున్నది. ఎన్డీఎస్ఏ చెప్పేదాకా మేము చేయమంటున్నారు. నేను అడుగుతా ఉన్నా బ్రదర్, ఇదే ఎన్డీఎస్ఏ చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఆయన ఆధ్వర్యంలో కడుతున్నారు పోలవరం ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్ట్ 3 సార్లు కొట్టుకపోయింది. ఇప్పటికి వీళ్ళు కడుతున్న అందమైన ప్రాజెక్ట్, అక్కడ మాత్రం ఎన్డీఎస్ఏ పోదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఎస్ఎల్బీసీ టన్నల్ కుప్పగూలింది, 8 మంది చచ్చిపోయిన వర్కర్లు, అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతుంది, 150 కోట్ల నష్టం వస్తుంది, అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు. అట్లాగే పెద్దవాగు ప్రాజెక్ట్ కొట్టుకపోతుంది, అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు. వట్టెం పంప్ హౌస్ మునిగిపోతుంది రేవంత్ రెడ్డి వచ్చినాక, అక్కడికి పోదు. సొరంగం కూలిపోయినా బీజేపీ స్పందించదు. బీహార్లో బ్రిడ్జిలు కూలిపోయినా ఎన్డీఎస్ఏ పోదు. గుజరాత్ లో డ్యాములు కొట్టుకపోయినా ఎన్డీఎస్ఏ పోదు. కానీ తెలంగాణలో కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాత్రం కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు అలైబలై చేసుకొని ఇవాళ ఎన్డీఎస్ఏ అనే ఒక శిఖండి సంస్థ రిపోర్టును అడ్డం పెట్టుకొని ఈ డ్రామాలు ఆడుతా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎన్డీఎస్ఏ అంటే వేరు కాదు, అది ఎన్డీఏ రిపోర్టు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్క ఇచ్చిన రిపోర్టు. 48 గంటల్లో ఆదరా బాదరాగా ఎలక్షన్ ఉంది కదా అని చెప్పి రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇచ్చిన రిపోర్టు, మొదటి రిపోర్టు. నాకు రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తే వాళ్ళని జైల్లో పెడతా, నాకు ఎల్నీనో వస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తే వాళ్ళకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తా, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే వాళ్ళ రక్తం చూస్తా, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చెప్తే ఆయన బీఆర్ఎస్ తో కుమ్మక్కయిందంట. ఎవరికైనా అయినా నేను పట్టిన కుందేలకు 3 ఎకరాలంటే ఏం చెప్పాలి మరి ఆయన?